హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దుబాయ్ స్పెషల్ కునాఫాని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం 1 కప్పు పిస్తా పలుకుల్ని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇవి కునాఫా అండి. కునాఫా సేమియాని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటికి అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ మీద 1 కప్ పాలు పోసి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని చీజ్ ఉంటుంది కదండి, ఆ చీజ్ని ఒక షీట్ వేసుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలండి. బాగా చిక్కగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేవరకు ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కబడిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న సేమియాని అలా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే. మరొక బౌల్లోకి 1 గ్లాస్ వరకు షుగర్ తీసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఈ షుగరు కరిగి సిరప్లా వస్తే చాలండి, పాకం ఏమీ రానవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి ఇలాగా బటర్ అప్లై చేయాలండి. బటర్ అప్లై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కునాఫా సేమియాని ఒక లేయర్ వరకు బాగా వేయాలండి. ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని ఇంకొక లేయర్లా ఇలా స్లోగా యాడ్ చేసుకోవాలండి. ఇలా క్రీమ్ కూడా మనకి కావాల్సినంత వేసుకున్న తర్వాత పైన ఇంకొక లేయరు ఇలా కవర్ చేసుకోవాలండి. ఈ వైట్ క్రీమ్ అనేది బయటికి కనిపించకుండా పైకి రాకుండా కవర్ చేసుకుంటూ ఈ పై లేయర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చేతితో కొంచెం అలా గట్టిగా అదుముకుంటూ ఉండాలండి. ఈ మిశ్రమాన్ని కాసేపు అలా పక్కన పెట్టేసి ఆరనివ్వాలి. కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఇలా పిస్తా పలుకులతోని గార్నిష్ చేసుకొని ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదండి, ఆ షుగర్ సిరప్తో మనము ఈ కునాఫాకి ఇలా పైన పోసేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్లో మనకి ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఈజీగా చేసుకునే దుబాయ్ స్పెషల్ కునాఫా రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మనకు కావాలంటే వేడిగా కూడా తినొచ్చండి. ముఖ్యంగా పిల్లలకి ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.